జోనల్ హోమ్‌లో సంబంధించిన బాలికల ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వైద్యులు ఉన్నారు. మేడం చెప్పండి, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? మానసిక పరిస్థితి ఏంటి? మానసిక పరిస్థితి ఎలా ఉందంటే ప్రస్తుతానికి వాళ్ళకి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలండి. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఏదో బంధించినట్టు ఉంది కాబట్టి వెళ్ళిపోవాలి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు సెల్ఫ్ హార్మ్ చేసుకుంటున్నారు. చేతులన్నీ మీరు చూస్తే నలుగురికి ఫుల్ కట్స్ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే మేము ఎంసీహెచ్ మెంటల్ కేర్ హాస్పిటల్కి రిఫర్ చేస్తుంటాం. వాళ్ళు అక్కడ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అది మేము ఇక్కడ వేస్తాం అన్నమాట. దానివల్ల ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కొద్దిగా అన్స్టేబుల్గానే ఉన్నారులేండి. ఎందుకంటే వాళ్ళకి వెళ్ళిపోవాలి, మెయిన్గానే వెళ్ళిపోవాలన్న దీంట్లో ఉన్నారు. అంతే. చూడొచ్చు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు స్లీపింగ్ ట్యాబ్లెట్ వేస్తున్నారు, ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే ఏం జరుగుతుందో తెలియట్లేదు. అది ఎంసీహెచ్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన మెడిసినే మేము ఇక్కడ వేస్తాం. మరి దానివల్ల మరి వాళ్ళ యాంగర్ కానీ ఏదైనా కొద్దిగా సప్రెస్ అవ్వడానికి దానికి చిన్న సెడేషన్ ఉంటుంది. దానికి ఏమొచ్చి వాళ్ళు మాకు నిద్ర వచ్చేస్తుంది అనేసి అంటున్నారు అనమాట. వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన మెడిసినే. ఓన్లీ 5 పిల్లలనా? మిగతా పిల్లల పరిస్థితి అంటే ఇంకో 5 మెంటలీ రిటార్డెడ్ పిల్లలండి. వాళ్ళు ఇంటలెక్చువల్ అంటే మీకు తెలుసు కదా, మామూలుగా మెంటలీ రిటార్డెడ్ పిల్లలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మామూలు వాళ్ళు ఏం ప్రాబ్లం ఏం చేయట్లేదు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఇష్యూ చేస్తే మేము బయటకు వెళ్ళిపోతాం అన్న దీంతో చేస్తున్నారు. అది ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ అది ఎక్కడ జరుగుతుంటుంది? మనం వీళ్ళు అంటే ఇక్కడ మామూలుగా వాళ్ళు ఎంసీహెచ్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ మేము వేస్తుంటాం. ఇంకా అన్కంట్రోలబుల్ అయిపోతే మళ్ళీ వాళ్ళకే రిఫర్ చేస్తాం. పూర్తిగా ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఏమిటి? పూర్తిగా అయితే ఈరోజు విడుదల చేయాలి. వాళ్ళ పేరెంట్స్కి ఏమైనా సమాచారం ఇచ్చారా? ఇచ్చామండి. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితుల్లో వచ్చారు. కన్సర్న్డ్ ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారో ఆ సిడబ్ల్యూసి వాళ్ళే వీళ్ళకి ఆర్డర్ ఇవ్వాలి. వాళ్ళు ఏమొచ్చి అక్కడ ఆర్డర్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఒక అమ్మాయి అయితే వీళ్ళ పేరెంట్స్ మీద కేసు పెట్టేసి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆ పేరెంట్ దగ్గరికే వెళ్తానంటుంది. సో మరి వాళ్ళు ఆర్డర్ ఇవ్వరు కదా. సో అలాగ ఒక్కొక్కరు పరిస్థితి ఒక అమ్మాయి అయితే వాళ్ళ ఓల్డ్ గ్రాండ్ మదర్ ఉన్నారు. ఆవిడ నేను తీసుకెళ్ళను, నేను కంట్రోల్ చేయలేను అంటుంది. మేమైతే హ్యాండ్ ఓవర్ చేసేయడానికి రెడీగానే ఉన్నాం ఒకవేళ ఆర్డర్ వస్తే. ఆల్రెడీ ఒక పేరెంట్ వచ్చారు, ఆవిడ ఏం చెప్తుంది? ఒక అమ్మాయి వాళ్ళ మదర్ మీద కేసు పెట్టిన ఆ పేరెంటే ఆవిడ. ఇది ప్రస్తుతం మనకైతే వైద్యులు చెప్తాం. వీళ్ళు ఇంటికి వెళ్ళిపోవడానికి కారణంతోనే ఇలా 2 రోజుల నుంచి ఇలా చేస్తున్నారని వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి. వారిని ఎవరిని కంట్రోల్ చేసే పరిస్థితి కూడా ఇక్కడ లేదని చెప్తున్న పరిస్థితి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా సమాచారం వచ్చింది. ఇప్పటికీ తల్లిదండ్రులు అయితే కొంతమంది వచ్చారు, మరి కొంతమంది అయితే రావాల్సి ఉన్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రామతో బిగ్ టీవీ విశాఖ.